నమస్తే వెల్కమ్ టు మెగా 9 టీవీ నేను సింధు భారత్ ప్రకటనల రంగంలో ప్రముఖులలో పీయూష్ పాండే ఒకరు ఎన్నో పాపులర్ యాడ్స్ తో తనదైన ముద్ర వేసి పీయూష్ పాండే తుది శ్వాస విడిచారు కొన్నాళ్ళు అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శుక్రవారం ఉదయం కన్నుమూశారు పాండే మృతిని ప్రముఖ ప్రకటనల సంస్థ ఓ గిల్వీ అధికారికంగా ప్రకటించింది. ఈ సంస్థలో పీయూష్ చీఫ్ క్రియేటివ్ ఆఫీసర్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గా పాండే విధులు నిర్వహించారు. ప్రసిద్ధ బ్రాండ్లకు ప్రచార ప్రకటనలు రూపొందించి సరికొత్త ఒరవడి సృష్టించిన పీయూష్ పాండే యాడ్స్ రంగంలో ఆయనే ఓ బ్రాండ్ గా నిలిచారు. పీయూష్ పాండే 1981 ఓ గిల్వీ ద్వారా ప్రకటనల రంగంలో అడుగుపెట్టారు. భారతీయ ప్రకటనల రంగంలో పాశ్చాత్య ప్రకటనల ప్రభావం అధికంగా ఉన్న సమయంలో భారతీయ సంస్కృతి భాషలకు పెద్దపీట వేస్తూ ఆయన రూపొందించిన ప్రకటనలు అప్పట్లో సంచలనం సృష్టించాయి. క్యాడ్బరీ డైరీ మిల్క్, హచ్, ఫెవికల్, ప్రస్తుత వడాఫోన్, ఏషియన్ పెయింట్స్ వంటి ప్రఖ్యాత బ్రాండ్ల కోసం ఆయన రూపొందించిన ప్రకటనలు ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేశాయి. నాలుగు దశాబ్దాలకు పైగా తన కెరీర్లో ఎన్నో చిరస్మరణీయమైన ఐకానిక్ ప్రకటనలు పీయూష్ పాండే అందించారు. ప్రజాదరణ పొందిన యాడ్స్ తో ప్రపంచవ్యాప్తంగా మార్కెటింగ్ రంగంలో క్రియేటివ్ జీనియస్ గా పేరు తెచ్చుకున్నారు. ఆయన సృష్టించిన ప్రతి ప్రకటన భారతీయ జనజీవనంలో భాగమైపోయింది. సామాన్యుడి భావోద్వేగాలను పట్టుకొని వాటిని అద్భుతమైన కథలుగా మలచడంలో ఆయనది అందవేసిన చెయ్యి. వాణిజ్య ప్రకటనలకే పరిమితం కాకుండా రాజకీయ రంగంలోనూ ఆయన తనదైన ముద్ర వేశారు. సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని మోదీ కోసం ఆయన రూపొందించిన అబ్ కీ బార్ మోదీ సర్కార్ నినాదం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 2019లో సోదరుడు ప్రత్యూష్ పాండేతో కలిసి కేయిన్స్ లయన్స్ అయిన లైన్ ఆఫ్ సేయింగ్ మార్కును అందుకున్నారు పాండే. అలాగే బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ తో కలిసి పలు యాడ్స్ లోనూ కనిపించారు పీయూష్. ఈయన నాయకత్వంలో ఓ గిల్వీ సంస్థ ఏకంగా 12 ఏళ్ల పాటు దేశంలోనే నంబర్ 1 గా నిలిచింది. ఈ ఘనత ఆయన సృజనాత్మకతకు, నాయకత్వ పటిమకు నిదర్శనం కాగా ప్రకటన రంగానికి సేవలకు గుర్తుగా ఆయన భారత ప్రభుత్వం 2016లో పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించింది. కేవలం యాడ్స్ మాత్రమే తయారు చేయకుండా పలు సినిమా పాటలకు సాహిత్యాన్ని కూడా అందించారు. పీయూష్ పాండే మృతిపై ప్రధాని మోదీ సంతాపం ప్రకటించారు. రాజకీయ ప్రముఖులు, సినీ రంగ ప్రముఖులు పీయూష్ పాండేకు నివాళులర్పించారు. ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. దేశ యాడ్స్ రంగంలో ఆయన రూపొందించిన పేరు అనేక తరాలకు గుర్తుండిపోతాయని అన్నారు. భారత ప్రకటనల రంగంలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న పీయూష్ పాండే మృతి యాడ్స్ ప్రపంచంలో విషాదాన్ని నింపింది.